దాని లేకుండా దగ్గర దగ్గర 35 నుంచి 40 మీ అందరి సహకారం వల్ల ఇది సహకారం అయింది. దాంతో పాటు మాకు పూర్తి స్థాయిలో అకామిడేషన్ సార్. మా కుల సంఘం నుంచి, మా వృత్తిదారుల నుంచి ఎప్పుడు కూడా మీరు మా జీవితంలో ఎప్పుడు గుర్తుండిపోతారు సార్. ఎమ్మెల్యే గారు మాట చేతపో అని చెప్పి చేపించాను సారు. ఎన్ఎం శ్రీనివాస్ అన్న ఎన్నో రోజుల నుంచి మేము ఎదురు చూస్తున్న కళ్ళ నెరవేరిందన్న ఇప్పటి వరకు అయితే. ధన్యవాదాలు సార్. బతకాలనుకుంటున్న చాలా మంది ఇక్కడ ఉన్నారు. చాలా పెండింగ్ సమస్య ఇది ఈ రోజైనా క్లియర్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. దీన్ని మంచిగా మెయింటైన్ చేసుకోండి. ఇది మన ఆస్తి లాగా మెయింటైన్ చేసుకోవాలి. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఫెసిలిటీ మనకు వచ్చింది కాబట్టి ఇది ఇంటిని ఎట్లా శుభ్రంగా ఉంచుకుంటామో అంత శుభ్రంగా పవిత్రంగా దీన్ని ఉంచుకోవాలి. మీకు కావాల్సిన అన్ని సౌకర్యాలు నేను కల్పిస్తా. ఇక్కడ షెడ్ కావాలంటున్నారు, షెడ్ కూడా అయిపోతాం. కాబట్టి ఇక్కడ ఐమాస్ లైట్ ఒకటి ఇక్కడ కూడా పెడితే నైట్ టైం చేసుకోవడానికి ఉంటుంది. ఇంకా మీ డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఏర్పాటు జరుగుతాం. కాబట్టి అన్ని రకాలుగా జాగ్రత్తగా, మీ లొకేషన్ కూడా చాలా బాగుంది, జంక్షన్ ఉంది కాబట్టి ఎక్కడి నుంచి అయినా మీ దగ్గరకు వస్తాం. గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ జీవాలను తీసుకోవచ్చు, టౌన్ నుంచి వచ్చి ఇక్కడ పర్చేస్ చేసుకొని పోవచ్చు. కాబట్టి మంచి లొకేషన్. చాలా రోజుల తర్వాత మీకు పని అయినా కూడా ఒక మంచి లొకేషన్ లో మంచి స్లాటర్ మీకు అనుగుణంగా మీకు ఎట్లా కావాలో అట్లా దగ్గర నుండి చేయించుకున్నారు మీరు. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి దీంట్లో. దీని మీద ఈ వృత్తి మీద అటు హిందూ సమాజానికి చెందిన కొన్ని, ముస్లిం సమాజానికి చెందిన కొన్ని వర్గాలు దీని మీద పనిచేస్తారు. ఎక్కడ కూడా పొరపరచాలు లేకుండా మంచిగా పెద్దల సహకారంతో మీలో మీరే అన్ని ఏ సమస్య లేకుండా ఏదైనా చిన్న చిన్న సమస్యలు వస్తే మీరే పెద్ద మనుషులకు కొంతమంది నేను కూర్చొని అన్ని కూడా సాల్వ్ చేసుకోవాలి. మళ్ళీ బయట వాళ్ళ దగ్గరికి పోవద్దు. మీ సమస్యలు మీరే పరిష్కారం చేసుకుంటేనే మీకు గౌరవం ఉంటుంది. ఎందుకంటే కష్టపడి పనిచేసేవాళ్ళు మీరు. మళ్ళీ మీరందరూ పోయి మీ సమస్యలన్నీ వేరే వాళ్ళకి చెప్తే అనవసర రాజకీయాలు అయితే దీంట్లో. అట్లా కాకుండా మీరు ఏకతాటి మీద ఉండండి. మీకు ఏ సమస్యలైనా మా వద్దకు రండి. ఏదో ఒక ఫండ్ తోటి ఖచ్చితంగా అది పూర్తి చేస్తాం. తర్వాత ఈ చెత్తను కూడా మున్సిపాలిటీ రూల్స్ ప్రకారంగా ఎక్కడ వేయాలనో అక్కడనే డంప్ చేయాలి. ఇసుకపోయి ఇష్టం ఉన్నట్టుగా చేసుకుంటే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఎంత నీట్ గా ఉందో రేపు 4-5 సంవత్సరాల తర్వాత కూడా అంతే నీట్ గా ఉండాలి. ఆ నీట్నెస్ మెయింటైన్ చేసే బాధ్యత మీరందరూ కూడా ప్రతి ఒక్కరు తీసుకోవాలి. చాలా పెద్ద ప్లేస్ ఉంది, అందరికీ కూడా అక్కడ కూర్చొని వాళ్ళ వ్యాపారం చేసుకునే అవకాశం ఉంది. దాన్ని మీరు ఎట్లా డివైడ్ చేసుకుంటారు, ఏ టైంలో ఎవరు ఉంటారు, ఇవన్నీ మీరు కూర్చొని నిర్ణయం తీసుకోవాలి. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఒక మంచి వ్యవస్థ, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీకు లభించింది. దాన్ని పరిపూర్ణంగా మీరు వాడుకోవాలి. దీనివల్ల మీకు లాభం జరగాలి, మీ వ్యాపారం ఇంకా అభివృద్ధి చెందాలి. పట్టణంలో ఉన్న కస్టమర్స్ కూడా మీ ద్వారా మరింత మెరుగైన సేవలు అందించాలా. సో వీటన్నిటి కార్యాచరణ కూడా మీరు కలిసిమెలిసి పనిచేయాలని చెప్పి కోరుకుంటూ, ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.